హాయ్ అండి, హలో, నమస్తే. ఒక చిన్న వీడియో మీకు ఇవాళ చేయాలనుకున్నాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే పేదలకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే ఎంతోమందికి ప్రభుత్వం పింఛన్లు నెల నెలా ఇస్తూ ఉంది. అయితే ఇందులో వికలాంగులకి రకరకాల పింఛన్లు ఉంటాయి. కొంతమందికి చెవుడు, కొంతమందికి మూగ, లేదంటే కొంతమందికి ఏదైనా సరే ప్రమాదంలో వాళ్ళు కాళ్ళు చేతులు పోగొట్టుకున్నా, లేదంటే రకరకాల ఇబ్బందులు ఉన్నా, లేదంటే పుట్టినప్పటి నుంచే అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళకందరికీ కూడా పింఛన్లు ఇస్తూ ఉంది. అయితే గతంలో ఆ పింఛన్లు అనేది అంటే సాధారణంగా ఉన్న వారికి పింఛన్లు ఇచ్చేది గతంలో 3,000 ఉంది. వాళ్ళకందరికీ కూడా ప్రస్తుతం 4,000 చేయడం జరిగింది ఎన్నికల సందర్భంగా. అయితే వికలాంగులకు సంబంధించి అంటే వీళ్ళందరూ కూడా వికలాంగులకు సంబంధించి వస్తారు కాబట్టి, ఏదైతే చెవిటి, మూగ, లేదంటే ఇట్లా కళ్ళు లేకుండా ఇట్లా అవిటిగా ఉండడం కానీ, లేదంటే పుట్టినప్పటి నుంచే వాళ్ళు అంగవైకల్యంతో ఉన్న నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా పింఛను పెంచుతామంటూ కూడా అప్పట్లో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా. అందువల్లనే వాళ్ళకి 15,000 రూపాయలు అయింది. అంటే అప్పట్లో 5,000 ఇస్తా ఉన్నారు, 5,000ని 3 రెట్లు ఎక్కువ ఇస్తానన్నాడు. అందువల్ల 15,000 రూపాయల వరకు కూడా ఇస్తున్నారు ప్రస్తుతానికి. అయితే ఇందులో వెరిఫికేషన్ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. ఆ వెరిఫికేషన్ ఎందుకంటే అనర్హులు కూడా, ఎందుకంటే 15,000 రూపాయలు అనేది ఇవాళ చాలా ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు చాలా రకాలుగా ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుంది. మరి ఆ రకంగా ఉన్న నేపథ్యంలో గతంలో వైసీపీలో ఉన్న సందర్భంగా అప్పట్లో 5,000 ఇస్తున్నారు కాబట్టి 3,000 రూపాయలు పింఛనొద్దు, ఆ 3,000 రూపాయలు కూడా అంచెలంచెలుగా కదా పెంచుకుంటూ వచ్చారు. లాస్ట్ ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దిగా 3,000 రూపాయలు అయింది. కానీ ఒకేసారి 5,000 రూపాయలు కన్నా అంటే వికలాంగుల కింద కానీ మనం సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే 5,000 రూపాయలు ఇస్తారన్న ఉద్దేశంతో అప్పట్లో కొంతమంది కొన్ని చోట్ల అలాంటి తప్పులు జరిగాయి, అది వాస్తవం కూడా. వాళ్ళు అంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి హాస్పిటల్స్లో, ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ సదరన్ సర్టిఫికేట్స్ని ఏదైతే వికలాంగుల కింద ఇస్తారో కనీసం ఒక ఏలు తెగిపోయినా, లేదంటే ఏదో ప్రమాదంలో ఒక చిన్న గాయమైనా, లేదంటే ఏదో చిన్న చిన్న సమస్యలతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇలాంటి వికలాంగుల సర్టిఫికేట్ తెచ్చుకొని అప్లై చేసుకోవడం జరిగింది. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థతో పాటు అక్కడ మెర్జ్ అయ్యి పెద్ద ఎత్తున ఇట్లా అక్రమాలు జరిగాయనేది ప్రధానంగా ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం చెప్తున్న ఆరోపణ. అందులో భాగంగా అంటే మెయిన్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఎక్కడ కూడా జరగలేదు. కానీ వికలాంగులకు సంబంధించి ఇచ్చేటటువంటి ఏదైతే 15,000 రూపాయలు ఎవరెవరికి ప్రస్తుతానికి ఇస్తున్నారో వాళ్ళపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలనేది ప్రధాన ఆలోచన ప్రభుత్వ పెద్దలది. అందువల్లనే అంటే యాక్చువల్గా అంటే సోషల్ మీడియాలో కానీ ఇట్లా రకరకాల పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఆ రకంగా వెరిఫికేషన్లు జరుగుతాయి. ఈ వెరిఫికేషన్లో భాగంగా ఎక్కడైతే ఈ సచివాలయ స్టాఫ్ ఉంటారో ఆ లిమిట్స్లో ఆ సచివాలయ స్టాఫ్ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అంటే ఇప్పుడు ఒక మండలం ఉంటుంది, ఆ మండలంలో ఉన్నటువంటి సచివాలయ స్టాఫ్ కాకుండా ఆ పంచాయతీనో వాళ్ళు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి మార్చి వీళ్ళని అటు సైడ్కి మార్చి ఇట్లా మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఆ సిబ్బందిని వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ లిమిట్స్లో ఎక్కడెక్కడ ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ఈ వికలాంగులకు సంబంధించినటువంటి 15,000 రూపాయలు ప్రధానంగా ఎవరెవరికి పింఛన్లు ఇస్తున్నారో వాళ్ళది వెరిఫికేషన్ చేయాలనేది ప్రధానంగా ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది లబ్ధిదారుల్లో చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకంటే 75%, 80%, 89%, 95% ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ ప్రభుత్వం వాళ్ళకందరికీ అవకాశం కల్పిస్తుంది. కానీ ప్రభుత్వ పెద్దలు చెప్తుంది ఏంటంటే నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కేవలం దొంగ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి, దొంగ సర్టిఫికేట్లు అంటే వాళ్ళు మామూలుగా ఉన్నా కూడా అంటే ఒక స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అంగవైకల్యమనో లేదంటే పూర్తి స్థాయిలో వాళ్ళు దీనికి లబ్ధి పొందుతామనే ఉద్దేశంతో రకరకాలుగా గతంలో చేసుకున్నారు. ఆ సర్టిఫికేట్స్ వాళ్ళదే సమస్య వస్తుంది అంతే తప్ప నిజంగా ఉన్నటువంటి అంటే పుట్టినప్పటి నుంచి అంగవైకల్యంతో ఉన్నా, లేదంటే డయాలసిస్ ఇట్లా రకరకాల ఇష్యూస్తో బెడ్ పైన ఉన్నా, లేదంటే రకరకాల ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాళ్ళకి అందరికీ అలాంటిది వర్తించదు అనేది ప్రధానంగా ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఇది ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు 2 రోజుల్లోనే ఈ వెరిఫికేషన్ చేస్తారు, దాని తర్వాత చేయరు అనేది కరెక్ట్ కాదు. అది నిరంతర ప్రక్రియ. వాళ్ళకి అనుమానాలు వస్తే
లేదంటే ఎవరైనా సరే ఫిర్యాదులు చేసినా లేదంటే రకరకాల ఏదైనా ఇలాంటి యాక్టివిటీస్ జరిగితే వాళ్ళందరిపైన మాత్రం పూర్తి స్థాయిలో సర్టిఫికేట్లు అనేది పరిశీలన జరుగుతుంది. ఆ సందర్భంగా కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. మీ సర్టిఫికేట్స్ కానీ, మీ ఆధార్ కార్డులు కానీ, లేదంటే మీకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్వేచ్ఛగా అక్కడికి వస్తున్నటువంటి సిబ్బందికి అప్పగించండి. వాళ్ళు పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసిన తర్వాత, మాన్యువల్గా కూడా వాళ్ళు చూసిన తర్వాత వాటన్నిటి ఒక రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. దాని తర్వాత వాళ్ళకందరికీ కూడా ఇంత లోపల ఆగిపోతుందని పింఛన్ ఆపేస్తారని ఇలాంటి రకరకాల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. వాటన్నిటికి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం చెప్పలేదు. వాళ్ళకందరికీ అట్లా కొనసాగుతుంది. కానీ ఎక్కడెక్కడ ఈ లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే వాటన్నిటిని కూడా ఒక పరిశీలన చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అది చూద్దాం, మరి ఇవాళ రేపు అనేది కాదు, కానీ కంటిన్యూ ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది. ఆ కంటిన్యూలో భాగంగానే ఈ రకంగా చర్యలు తీసుకునే అవకాశం కనబడుస్తుంది.